కొరియాలో చాలా వరకు దొరికే ఐటమ్స్ అన్నీ 1000 వాన్స్తో స్టార్ట్ అవుతుంది. 1000 వాన్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 60 రూపీస్. కొరియాలో మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్. బేబీ టీచింగ్ చాప్ స్టిక్స్, స్టీల్ డిష్ విత్ లిడ్. ఇది వెజిటబుల్ కటింగ్ పింగాణి పాత్రలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనము డైజో అనే షాప్కి వచ్చాము. ఈ డైజో అనే షాపు కొరియాలో చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ హౌస్ హోల్డింగ్ థింగ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో దొరుకుతాయి. మనం ఈ షాప్కి వెళ్ళి ఇక్కడ ఏమేమి థింగ్స్ దొరుకుతాయి అని చూద్దాం. ఈరోజు మనం షాప్లోకి ఎంటర్ అయ్యాము. షాపు చాలా పెద్దగా ఉంటుంది. ఈ షాప్ అయితే 2 ఫ్లోర్ ఉంది. ఈ షాప్లో హౌస్ హోల్డింగ్ థింగ్స్, కామన్గా మన కిచెన్లో మనం వాడుకునే థింగ్స్ చాలా ఉంటాయి. కాస్ట్ చూసినప్పుడు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఈ షాప్లో మనకి చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి. యాక్చువల్గా ఆగస్టు మంత్ ఫుల్ పీక్ సమ్మర్ కొరియాలో. ఇప్పుడు టెంపరేచర్ 38-40కి రీచ్ అవుతుంది. అందుకని చాలా సమ్మర్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది హ్యాండ్ ఫ్యాను. ఈ ఫ్యాన్ని చేతిలో పట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కొరియాలో చాలామంది వాడతారు ఈ ఫ్యాన్ని. ఇది బ్యాటరీస్తో నడుస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 5000 కొరియన్ వాన్స్. పక్కనే విసన కర్రలు కూడా పెట్టారు. ఇవి వుడెన్తో చేసిన విసన కర్రలు. చూడండి, ఇది 2000 కొరియన్ వాన్స్. చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చేశారు. దీని పక్కనే ప్లాస్టిక్ విసన కర్రలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి రకరకాల బొమ్మలు పెట్టి చేశారు. చూడండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి చాలా తక్కువ కాస్ట్ పెట్టారు. 500 కొరియన్ వాన్స్ ఉంది దాని కాస్ట్. సన్ షేడ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన హ్యాండ్స్కి గ్లౌజులు కూడా పెట్టారు. ఇవి చాలా పొడుగు గ్లౌజులు, మన చేతి మొత్తానికి కవర్ అవుతాయి. కొరియన్స్ చాలా సేఫ్టీ థింగ్స్ వాడతారు కాబట్టి ఇవన్నీ కామన్గా వాడతారు వాళ్ళు. ఎస్పెషల్లీ సైకిల్ దొక్కేటప్పుడు, గార్డెనింగ్ చేసేటప్పుడు, వాకింగ్కి వచ్చినప్పుడు కామన్గా ప్రతి ఒక్కరు వాడుతుంటారు. చాలామందిని చూసాను నేను కూడా. పక్కనే క్యాప్స్ పెట్టారు. ఇవన్నీ సమ్మర్ క్యాప్స్. వింటర్ క్యాప్స్ డిఫరెంట్, సమ్మర్ క్యాప్స్ డిఫరెంట్. సమ్మర్ క్యాప్స్ సన్లైట్ నుండి మన ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం ముందుకి క్యాప్ ఉంటుంది. కొరియాలో సమ్మర్ చాలా ఎక్కువ యూవీ రేస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రొటెక్టివ్ డివైజెస్ చాలా ఎక్కువ వాడతారు వీళ్ళు. సమ్మర్లో పిక్నిక్ వెళ్ళడం కామన్, అది కూడా వాటర్లో ఆడుకోవడం చాలా కామన్ కాబట్టి వాటర్ గన్స్ కూడా ఉన్నాయి పక్కనే. చూడండి, ఇవి వాటర్ గన్స్. చిన్నపిల్లలు వాటర్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగా ఆడుకుంటారు. వీటి కాస్ట్ వచ్చేసి 1000 to 5000 ఉంది. మనం గన్ను సైజుని బట్టి డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. పక్కనే ఒక డీహ్యూమిడిఫైయర్ ఉంది. డీహ్యూమిడిఫైయర్ అంటే మన గాలిలో ఉన్న నీటి శాతాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఒక డబ్బాలా ఉంది. లోపల కొంచెం మట్టిలా ఉంటుందంట. గాలిలో ఉన్న నీటి శాతాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అది ఉబ్బిపోతుంది. అప్పుడు అది పడేస్తారు. ఇలా వీళ్ళు హ్యూమిడిఫైయర్స్ కామన్గా వాడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం అలా అవుతుంది కాబట్టి ఇవన్నీ కామన్గా ప్రతి ఒక్క ఇంట్లో వాడుతూ ఉంటారు. మేము ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చేసాము. కిచెన్ థింగ్స్ కొందామని వచ్చాము. ఇక్కడ చూడండి, అన్ని వుడెన్ వస్తువులు ఉన్నాయి. కొరియన్స్ చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు. ప్లాస్టిక్ చాలా తక్కువ వాడుతుంటారు. వీళ్ళు ఎక్కువ వాడేది పింగాణి పాత్రలు. స్టీల్ పాత్రలు అయితే మనకు కావాలన్నా కూడా అసలు దొరకవు. వుడెన్ థింగ్స్ కూడా వాడుతుంటారు. ఇక్కడ మనం చూస్తే కొన్ని ట్రేలు ఉన్నాయి, కప్స్ హోల్డింగ్ స్టాండ్స్ ఉన్నాయి, పిజ్జా స్లైడింగ్ బోర్డ్స్, మనం డైనింగ్ టేబుల్ మీద వేడివేడి పాత్రలు పెట్టుకోవడానికి వుడెన్ స్టాండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజులో వెజిటేబుల్ కటింగ్ వుడెన్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ వుడెన్ బోర్డ్స్ వెనకాల మేడ్ ఇన్ వియత్నాం అని రాసింది. వీళ్ళు వియత్నాం నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ ఇవి. తర్వాత వుడెన్ చాప్ స్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కామన్గా తినడానికి వుడెన్ చాప్ స్టిక్స్ వాడుతూ ఉంటారు. మనమైతే చేత్తో తినేస్తాం, కానీ వీళ్ళు స్పూన్ అండ్ చాప్ స్టిక్స్ వాడతారు. అది కూడా స్టీలు, వుడెన్ ఇవన్నీ కామన్గా వాడుతుంటారు. వేడిగా ఉన్న పాత్రలు పెట్టుకోవడానికి వుడెన్ స్టాండ్స్, వుడెన్ స్పూన్స్, వుడెన్ హ్యాండిల్, అలా చాలా డిఫరెంట్ వుడెన్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కొరియన్స్ చాలా పింగాణి పాత్రలు వాడుతూ ఉంటారని.
ఇక్కడ ఉండే టెంపరేచర్కి వీళ్ళు కామన్గా పింగాణి పాత్రలు వాడుతూ ఉంటారు. అండ్ టెంపరేచర్ చాలా చల్లగా ఉండడం వల్ల కామన్గా టీ తాగుతుంటారు. ఆ టీ కూడా మనలాగా మిల్క్ టీ కాదు, ఓన్లీ వాటర్లో ఫ్లేవర్ లీవ్స్ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగుతుంటారు. షుగర్ లేకుండా లో క్యాలరీస్తో డిఫరెంట్ హెర్బ్స్ కూడా వేసుకొని ఆ వాటర్ని ఫ్రీక్వెంట్గా టీలా తాగుతూ ఉంటారు. వాటి వల్ల మంచిగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇలా కప్స్ అయితే డిఫరెంట్ కప్స్ ఉన్నాయి. ఇక్కడ కప్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. చూడండి, ఇక్కడ 1000 కొరియన్ వాన్స్కి కప్స్ వస్తున్నాయి. అలాగే 2000 కొరియన్ వాన్స్, 1000-2000 కొరియన్ వాన్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 60-120 రూపీస్. అలా తక్కువ కాస్ట్లోనే ఇలా డిఫరెంట్ కప్స్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ ప్లేట్స్ అయితే మొత్తం పింగాణి పాత్రలే. స్టీల్ థింగ్స్ కొందామని వెతికినా కూడా చాలా తక్కువ దొరుకుతాయి. నేను స్టీల్ థింగ్స్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ప్లేట్స్ చూడండి, అన్ని పింగాణి పాత్రలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు బాగా నూడిల్స్ వాడతారు కాబట్టి లోతుగా ఉన్న బౌల్స్ ఉన్నాయి. ఈ బౌల్స్లో నూడిల్స్ వేసుకొని, అది కూడా సూపీ నూడిల్స్ వేసుకొని తింటారు కాబట్టి ఎక్కువ బౌల్స్ వాడతారు, తక్కువ ప్లేట్స్ వాడుతుంటారు. బౌల్స్ కాస్ట్ వచ్చేసి సైజుని బట్టి ఉంది. ఆ బౌల్ కాస్ట్ అయితే చిన్న సైజులో ఉన్నవి అయితే 1000తో ఉన్నాయి. మీడియం సైజులో ఉన్న బౌల్ అయితే 2000, కొంచెం పెద్ద సైజులో ఉన్న బౌల్ అయితే 3000 కొరియన్ వాన్స్ అలా ఉన్నాయి. వీళ్ళ వంటలు కూడా మోస్ట్లీ హెల్తీగానే ఉంటాయి. వీళ్ళు మోస్ట్లీ ఉడికించిన ఫుడ్డే తింటూ ఉంటారు. ఫ్రై ఐటమ్స్ అయితే అసలు లైక్ చేయరు. బాగా ఉడికించి ఎక్కువ సూపీగా ఉన్న ఐటమ్స్ తింటూ ఉంటారు. లైక్ ఎక్కువ గ్రేవీ కర్రీ, తక్కువ రైస్, సూపీ నూడిల్స్ తింటారు కాబట్టి వీళ్ళు బౌల్స్ని కామన్గా వాడుతూ ఉంటారు. ఈ ప్లేట్స్ వచ్చేసి పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చిన్న ప్లేట్ కాస్ట్ 3000 కొరియన్ వాన్స్, పెద్ద ప్లేట్ అయితే 5000 కొరియన్ వాన్స్ ఉంది. అలాగే పింగాణి ట్రేస్ ఉన్నాయి. ట్రేస్ కాస్ట్ వచ్చేసి 5000 కొరియన్ వాన్స్. ఇలా డిఫరెంట్ సైజులో ట్రేస్ ఉన్నాయి. నెక్స్ట్ స్పూన్స్ అండ్ చాప్ స్టిక్స్ ఉన్నాయి. వీళ్ళు స్పూన్స్ చాలా పెద్ద హ్యాండిల్ ఉన్న స్పూన్స్ వాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా సూపీ ఉన్న నూడిల్స్ని, గ్రేవీ కర్రీని బౌల్లో వేసుకొని తింటారు కాబట్టి చాలా పెద్ద హ్యాండిల్ ఉన్నదైతే మన చేతికి హీట్ తగలకుండా ఉంటుందని చెప్పి పెద్ద స్పూన్స్ వాడుతుంటారు. ఈ పెద్ద స్పూన్స్, చాప్ స్టిక్స్ కంబైన్గా సెట్ ఉన్నది. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 3000 కొరియన్ వాన్స్. అలానే పక్కన ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న పెద్ద స్పూన్స్ అండ్ చాప్ స్టిక్స్ ఉన్నాయి. అవి వచ్చేసి 2000 కొరియన్ వాన్స్ ఉంది కాస్ట్. ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న స్పూన్స్, చాప్ స్టిక్స్ అయితే వింటర్లో వాడతారు. ఎందుకంటే స్టీల్ని ముట్టుకుంటే చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్నదైతే వింటర్లో కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అలా ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న స్పూన్స్ వాడుతుంటారు. అండ్ పక్కనే బేబీ స్పూన్స్, బేబీ చాప్ స్టిక్స్ ఉన్నాయి. ఇక్కడైతే స్పూన్స్ అండ్ చాప్ స్టిక్స్ అయితే చిన్నపిల్లలకి వాళ్ళకి బాగా అలవాటు అవ్వడానికి చిన్న సైజులో చేసి బొమ్మలతో ఉంటాయి. బేబీ టీచింగ్ చాప్ స్టిక్స్ పట్టుకోవడానికి ఫింగర్ చుట్టూ ప్లాస్టిక్తో హోల్డింగ్ ఉండి వచ్చున్నాయి. ఇలా ఈ చాప్ స్టిక్స్తో బేబీస్ ఇనీషియల్గా పట్టుకొని ఫుడ్ని ఎలా హోల్డ్ చేయాలి అనే అన్నీ నేర్చుకుంటుంటారు. యాక్చువల్గా ఈ చాప్ స్టిక్స్ యూజింగ్, స్పూన్స్ యూజింగ్ ఇవన్నీ స్కూల్లోనే నేర్పిస్తారు. పిల్లలు కిండర్ గార్డెన్కి వెళ్ళి ఇలాంటి ఇనీషియల్ థింగ్స్ అన్నీ నేర్చుకుంటుంటారు. పక్కనే కిచెన్ సిజర్స్ పెట్టారు. వీళ్ళు కిచెన్ సిజర్స్ని మీట్ కట్ చేయడానికి, లీవ్స్ కట్ చేయడానికి బాగా వాడుతుంటారు. సిజర్స్ కాస్ట్ వచ్చేసి 2000 కొరియన్ వాన్స్ ఉంది, కొన్నిటికి 1000 కొరియన్ వాన్స్ ఉంది. అండ్ పక్కనే హోల్డర్స్ ఉన్నాయి. వీళ్ళు బార్బిక్యూ చాలా ఎక్కువ వాడతారు కాబట్టి హోల్డర్స్తో మీట్ పట్టుకొని సిజర్స్తో కట్ చేస్తూ ఉంటారు. ఇలా సిజర్స్, హోల్డర్స్ చాలా కామన్గా వాడుతుంటారు. నెక్స్ట్ డిఫరెంట్ సైజ్ ప్యాన్స్ ఉన్నాయి. ఈ ప్యాన్స్ కాస్ట్ వచ్చేసి 5000 కొరియన్ వాన్స్. అండ్ ప్యాన్ సపరేట్గా, లిడ్ సపరేట్గా తీసుకోవాలి. ప్యాన్, లిడ్ సైజ్ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఈ సైజులు ఫిక్స్డ్గా ఉంటాయి. లైక్ 18, 20, 22, 24 అండ్ 26 ఇలా డిఫరెంట్ సైజ్ ప్యాన్లు ఉంటాయి. ప్యాన్ తీసుకొని తర్వాత లిడ్ తీసుకోవాలి సపరేట్గా. ఇలా ప్యాన్ సైజుని బట్టి లిడ్ సైజుని తీసుకోవాలి.
ప్యాన్ కాస్ట్ వచ్చేసి 5000 కొరియన్ వాన్, లిడ్ కాస్ట్ వచ్చేసి 3000 కొరియన్ వాన్ ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఆయిల్ టెంపరేచర్ చెక్కింగ్ థర్మామీటర్ కూడా ఉంది ఇక్కడ. దాని కాస్ట్ వచ్చేసి 5000 కొరియన్ వాన్స్. మీకు స్టీల్ ప్లేట్స్ కూడా చూపిస్తాను. స్టీల్ ప్లేట్లు క్యాబిన్ ఉన్న ప్లేట్లు ఉన్నాయి అండ్ ట్రేస్ ఉన్నాయి, బౌల్స్, బట్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ప్లేట్స్ అయితే ప్లెయిన్గా ఉన్న ప్లేట్స్ లేవు, క్యాబిన్ ఉన్న ప్లేట్సే ఉన్నాయి. అండ్ బాక్సెస్ అన్నీ అల్యూమినియం బాక్సెస్ ఉన్నాయి. బాక్సెస్ కనుక కింద పడిపోతే వంగిపోతాయి, అంత పలుచగా ఉన్నాయి. స్టీల్ స్టాండ్స్ ఉన్నాయి, స్పూన్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి, బేసన్స్ కూడా ఉన్నాయి. వీటిని మనం పిండి కలుపుకోవడానికి కామన్గా వాడుతుంటాము. ఇంకా కొరియన్ సూపీ నూడిల్స్ బాయిలింగ్ బాగా చేస్తూ ఉంటారని చెప్పాను కదా, అలా సూపీ నూడిల్స్ చేసుకోవడానికి మట్టి పాత్రలాగా ఒక పాట్ ఉంది. ఈ పాట్ కాస్ట్ వచ్చేసి 5000 కొరియన్ వాన్స్. పాట్స్ని సూప్ చేసుకోవడానికి, సూపీ నూడిల్స్ చేసుకోవడానికి కామన్గా వాడుతుంటారు. పక్కనే స్టీల్ గిన్నెలు ఉన్నాయి. వీళ్ళు చేసేది బాయిలింగ్ కాబట్టి చాలా పల్చగా ఉండే స్టీల్ గిన్నెలు ఇవి. మనం వీటిలలో రైస్ వండితే అడుగు అంటుతుంది కాబట్టి ఈ స్టీల్ గిన్నెల్లో జస్ట్ వాటర్ బాయిలింగ్ మాత్రమే చేసుకోగలము. నెక్స్ట్ గ్లాస్ వేర్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ గ్లాసెస్, డిఫరెంట్ కప్స్, వైన్ గ్లాసెస్ అండ్ జ్యూస్ గ్లాసెస్, వైన్ స్టాండ్లు, ఇలా చాలా డిఫరెంట్ గ్లాస్ వేర్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 1000 కొరియన్ వాన్స్ టు 3000 కొరియన్ వాన్స్ ఉంది అంతే. వీళ్ళు ఈ గ్లాస్ వేర్స్ని చాలా కామన్గా వాడుతుంటారు. నెక్స్ట్ గ్లాస్ బాక్సెస్ ఉన్నాయి. నేను కూడా వీటిని అయితే లంచ్ బాక్స్కి వాడుతూ ఉంటాను. ఈ గ్లాస్ బాక్స్లు కాస్ట్ వచ్చేసి 3000 కొరియన్ వాన్స్, పెద్ద బాక్స్లు అయితే 5000 కొరియన్ వాన్స్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టీల్ ఉండదు కాబట్టి, ప్లాస్టిక్ అయితే వేడివేడిగా మనం లంచ్ బాక్స్ పెట్టలేం కాబట్టి నేను మోస్ట్లీ ఈ గ్లాస్ బాక్సెసే తీసుకొని లంచ్ బాక్స్కి బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి వాడుతూ ఉంటాను. నెక్స్ట్ ర్యాపింగ్ కవర్స్. ఇక్కడైతే ర్యాపింగ్ కవర్స్ కామన్గా వాడుతుంటారు, నేను కూడా వాడతాను. మనం ఫుడ్ పెట్టిన బౌల్స్ని కవర్ చేయడానికి, మిగిలిపోయిన ఫుడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బౌల్లో పెట్టుకున్న తర్వాత ఈ కవర్తో ర్యాప్ చేసి స్టోర్ చేస్తూ ఉంటాము. ఇలా ఈ కవర్స్ని అయితే చాలా కామన్గా వాడుతుంటారు. అండ్ జిప్ కవర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మనం కట్ చేసిన వెజిటేబుల్స్ని ప్రిజర్వ్ చేయడానికి, ఏమైనా ఫుడ్ని ఫ్రోజన్ చేయడానికి ఈ జిప్ కవర్స్ని కామన్గా వాడుతుంటారు. అండ్ అల్యూమినియం ఫాయిల్ అయితే ఏమైనా వేడివేడిగా ర్యాప్ చేసుకొని బయటికి తీసుకెళ్ళడానికి కామన్గా వాడుతుంటారు. ప్లేట్స్ వాష్ చేసిన తర్వాత తుడుచుకోవడానికి టిష్యూస్, కిచెన్ టిష్యూస్, ఇలా డిఫరెంట్ టిష్యూస్ వాడుతూ ఉంటారు. ఇంకా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసాము. సాయంత్రం అయిపోయింది. ఇక్కడైతే సైకిల్ కామన్గా వాడుతూ ఉంటారు, ఎందుకంటే సైకిల్ తొక్కడం అదొక గుడ్ ఎక్సర్సైజ్ లాగా. వీళ్ళు చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సైక్లింగ్ సపరేట్ ట్రాక్ అలా డెవలప్ చేసుకొని సైకిల్ బాగా వాడుతూ ఉంటారు. మేము షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో ఈరోజు మేము కొన్న ఐటమ్స్ చూపిస్తాను నేను మీకు. ఇది ఫేస్ టిష్యూస్ 1000 కొరియన్ వాన్స్. 1000 కొరియన్ వాన్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 60 రూపీస్. ఇది వెజిటేబుల్ కటింగ్ బోర్డ్. ఇది వచ్చేసి 5000 కొరియన్ వాన్స్, 300 రూపీస్. ఇంకొన్నది ఇది టూత్ బ్రష్ వచ్చి 2000 కొరియన్ వాన్. 2000 కొరియన్ వాన్స్ అంటే 120 రూపీస్. ఇది పేపర్లో ర్యాప్ చేశారు. ఇక్కడ ఇదేంటంటే పింగాణి పాత్ర, 1 వెజిల్. యాక్చువల్గా ఇక్కడ ఎవరు కూడా స్టీల్ వస్తువులు వాడరు, ఎందుకంటే వింటర్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్టీల్ వస్తువులు ముట్టుకోలేము ఆ చలికి. అందుకని వీళ్ళు మొత్తం వాడేది పింగాణి పాత్రలు. నేను ఒక స్టీల్ డిష్ కొన్నాను. యాక్చువల్గా నేను ఈ స్టీల్ డిషెస్ కొరకు, మనం ఇండియాలో చాలా స్టీల్ డిషెస్ వాడతాం కదా, స్టీల్ డిషెస్ కొరకు చాలా ట్రై చేశాను. నాకు
మంచి స్టీల్ డిషెస్ దొరకలేదు. ఈవెన్ నేను పాలు కాచుకోవడానికి కూడా స్టీల్ డిషెస్ దొరకకపోతే ఇండియా నుంచి పార్సల్ చేయించుకున్నాను. చాలా పలుచగా ఉన్న స్టీల్ డిషెస్ దొరికాయి. వాటిలో పాలు కాచినప్పుడు అడుగంటడం అలా అవుతుంది. ఇది సో విత్ లిడ్తో ఉంది, విత్ హ్యాండ్స్ ఉంది. స్టీల్ డిష్ విత్ లిడ్. ఇది మనకి 5000 కొరియన్ వాన్స్కి వచ్చింది. 5000 కొరియన్ వాన్స్ అంటే 300 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. లిప్ బామ్ వచ్చి 3000 కొరియన్ వాన్స్. 3000 కొరియన్ వాన్స్ అంటే 180 రూపీస్. డిష్ వాషింగ్ లిక్విడ్ వచ్చి 2 లీటర్స్. 2 లీటర్స్కి 2000 కొరియన్ వాన్స్. 2000 కొరియన్ వాన్స్ అంటే 120 రూపీస్. ఇంకా నేను గరిటెలు కొన్నాను. ఇవి రైస్ పెట్టుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి గరిటెలు. ఈ గరిట వచ్చి 1000 కొరియన్ వాన్స్. 1000 కొరియన్ వాన్స్ అంటే ఇది 60 రూపీస్. ఈ గరిట రైస్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది 2000 కొరియన్ వాన్స్ అంటే 120 రూపీస్. ఇవి నేను కొన్నవి ఈరోజు షాపింగ్లో. కొరియాలో చాలా వరకు దొరికే ఐటమ్స్ అన్నీ 1000 వాన్స్తో స్టార్ట్ అవుతుంది. 1000 వాన్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 60 రూపీస్. ఇక్కడ అన్నీ 1000 వాన్స్తో స్టార్ట్ అవుతుంది, అంటే 60 రూపీస్తో స్టార్ట్ అవుతుంది అన్నట్లు. సో ఏది మనం ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా 1000 కంటే తక్కువ ఉండదు. 1000 అంటే 60 రూపీస్ కంటే తక్కువ ఉండదు. సో మనం అలా చూసుకుంటే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది మనకు. కానీ ఇక్కడ ఇనీషియల్గా స్టార్టింగే 1000 వాన్స్తో ఉంటుంది. 1000 వాన్స్ అంటే ఇక్కడ చాలా చీప్ అన్నట్లు. మీకు ఈ వీడియోస్ కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని, కొత్త కంట్రీ గురించి తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతాయని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.